నా ప్రేమ నీకోసమే 102 చాప్టర్. పెళ్ళయ్యాక నువ్వు నన్ను అవాయిడ్ చేస్తుంటే అసలు నచ్చేది కాదు. తర్వాత నీతో దగ్గరితనం అలవాటైంది. తర్వాత మా ప్రాణాల కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. ఆ క్షణం నేను ఎంత చిత్రవద అనుభవించానో నాకే తెలుసు. ఆ రోజు నీకేమైనా అయ్యుంటే నిజంగానే నేను కూడా నీతో పాటు వచ్చేదాన్ని అని ఇందు కళ్ళ నీళ్లతో చెప్తుంటే దక్ష గట్టిగా హక్ చేసుకుంటాడు తనని. ఇందు కూడా దక్ష చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది. 2 నిమిషాల తర్వాత, మరి నేను శివకి మనస్ఫూర్తిగానే దగ్గరయ్యాను. ఎలా చూసినా నేను సెకండ్ హ్యాండ్నే కదా. అది మర్చిపోయి నాతో కొత్త జీవితాన్ని ప్రారంభించగలవా? కానీ ఆ మాట ఎప్పుడు నీ నోటి నుంచి రానివ్వకు ప్లీజ్, నేను భరించలేను అని ఇంకాస్త గట్టిగా పట్టుకుంటుంది ఇందు. దక్ష కూడా గట్టిగా పట్టుకొని 1 నిమిషం తర్వాత తనకి దూరం జరిగి ఇందు మొహాన్ని దోసిలిలోకి తీసుకుని, నాకు నీ గతంతో అనవసరం, నీ భవిష్యత్తులో మాత్రం నేనుండాలి అని కోరుకుంటున్నా. మన మధ్య అలాంటి మాటలు ఎప్పుడూ రావు. ప్రామిస్, ఇంకోసారి సెకండ్ హ్యాండ్ అది ఇది అని మాట్లాడకు. నువ్విప్పుడు ఈ దక్షకు మాత్రమే భార్యవి అని స్థిరంగా చెప్తాడు దక్షబాబు. వెంటనే ఇందు దక్ష మొహం నిండా ముద్దులు పెడుతుంది. మొహమంతా పెట్టి చివరగా తన పెదాలని దక్ష పెదాలపై నిలిపి దక్ష కళ్ళల్లోకి చూస్తుంది. తన బాధ అర్థమై చిన్నగా నవ్వి తనే పెదవులను ముడివేసి అదరచుంబనం స్టార్ట్ చేస్తాడు. ఇన్ని రోజులు ఇందు తనని ప్రేమించడం లేదని పడిన బాధంతా ఇటు దక్ష అవాయిడ్ చేయటం వల్ల ఇందు పడిన బాధంతా ఆ ముద్దుతో తీర్చుకుంటారు. అలా ఎంతసేపు గడిచిందో కానీ ఇద్దరికీ ఊపిరి భారమవుతున్న వేళ దూరం జరుగుతారు ఇష్టం లేకున్నా. ఇందు సిగ్గుతో దక్ష కుండల్లో మొహం దాచుకుంటే ఇందుని తన చేతులతో గట్టిగా పట్టుకుని, ఇప్పుడైనా ఆ రూమ్కి వెళ్దామా అని అంటాడు దక్షబాబు. ఇందుకి మళ్ళీ బీపీ పెరిగి దక్షకి దూరం జరిగి సీరియస్గా చూస్తుంది. అంటే ఇక్కడ పడుకోవడానికి బెడ్ లేదు కదా, నాకు సోఫాలో నిద్ర పట్టదు అని నిజంగానే ముద్దపప్పులా చెప్తాడు. పడుకుంటావా ఇప్పుడు? ఇంతేనా, ఇంకేం లేదా అని అడుగుతుంది దీనంగా ఫేస్ పెట్టి. డిన్నర్ కూడా చేశాం కదా, ఇంకేముంటుంది అనగానే ఇందుకి మండి, పడుకోవడానికి అక్కడి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఇంకో రూమ్ ఉంది, అందులో నువ్వు పట్టేంత బెడ్ కూడా ఉంది, పోయి పడుకో అని కసిరి తను సోఫాలో వెళ్ళి కూర్చుంటుంది. ఏమైంది దీనికి? ఇప్పటివరకు ఎంత ముద్దుగా ఉంది, మళ్ళీ రాక్షసిలా అయింది అనుకుని కనెక్టింగ్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ రూమ్ చూడగానే మళ్ళీ కోమాలోకి వెళ్ళినంత పని చేస్తాడు దక్షబాబు. రూమ్ మొత్తం ఫస్ట్ నైట్ థీమ్తో అరేంజ్ చేసి పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. దక్షబాబు అది చూసి హార్ట్ మీద చేయి పెట్టుకుని, ఒకే రోజు ఇన్ని షాక్స్ ఇస్తే నేను ఉండాలా పోవాలా అనేసరికి పిచ్చి మాటలు మాట్లాడితే నేనే చంపుతా అని కసిరి కాళ్ళు ముడుచుకుని సోఫాలో కూర్చుంటుంది. అమ్మో, ఇప్పుడు వెళ్ళి తిని బ్రతిమలాడుకోవాలి ఫస్ట్ అని మెల్లిగా సోఫాలో కూర్చున్న ఇందు దగ్గరికి వెళ్ళి ఇందు ముందు కింద కూర్చొని ఇందు కాలివేలని పట్టుకుంటాడు. ఇందు కాళ్ళు దూరం జరుపుతుంటే జరగనివ్వకుండా గట్టిగా పట్టుకుని కాలివేళ్ళు మెటుకలు వేస్తూ, ఇందు లోపలికి వెళ్దాం రా అని ఇన్నోసెంట్ పప్పి ఫేస్ పెట్టి అడుగుతాడు. ఎందుకు, నిద్రపోవడానికా అని వెటకారంగా అనేసరికి, నోనో, ఈరోజు అసలు నిద్రపోయే అవసరమే లేదు అంటాడు. దక్షిణ చూస్తుంటే నవ్వు వస్తున్నా ఆపుకొని, అవునా, కానీ నాకు నిద్రొస్తుంది, నువ్విక్కడ రాత్రంతా నిద్ర మానేసి పని చేసుకో, నేను అదే మీ అందాల రూమ్కి వెళ్ళి నిద్రపోతాను అని ఆవలిస్తూ సోఫాలోంచి లేచి వెళ్తుంటే, నువ్వు లేకుండా నేనిక్కడ చేసే పనులేమున్నాయి అని ఇందుని వెళ్ళనివ్వకుండా ఆపి 2 చేతులతో ఎత్తుకుంటాడు. చూస్తే బక్కగానే కనిపిస్తావు కానీ బరువుగానే ఉన్నావే అని అల్లరిగా అనేసరికి దక్ష భుజం మీద ఒక్కటి వేస్తుంది. నవ్వుకుంటూ ఇందుని
బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కన వాలిపోయి ఎన్నో రోజులుగా తనని ఊరుస్తున్న ఇందు కింద పెదవిని వేళ్లతో బంధించి ఇందు కళ్ళల్లోకి ఇంటెన్స్గా చూస్తుంటే సిగ్గుతో ఇందు కనురెప్పలు మూసుకుపోతాయి. మూసిన ఆ కనురెప్పలపై చిరుముద్దులు అతుతాడు. తర్వాత ఇందు చెంప మీద తన చేతితో నిమురుతూ ఇంకో బుగ్గ మీద కిస్ పెడతాడు. అలా మొదలైన ప్రయాణం తన పెదవులని మాత్రం వదిలి కంఠం మీదుగా ఇందు గుండెల మీదకి చేరి ఒకసారి ఇందు మొహంలోకి చూస్తాడు. ఇందు నవ్వుతూ సిగ్గుపడుతూ చూసేసరికి ఇందు పైటని తొలగిస్తాడు. వెంటనే గుండెల మీద చేతులు అడ్డు పెట్టుకుంటే వాటిని దూరం చేసి చిరుముద్దులు అద్దుతాడు. ఇందు బెడ్షీట్ని తన పిడికిల్లో నలిపేస్తూ కళ్ళు మూసుకుని దక్ష చేసే ప్రతి పనిని ఆస్వాదిస్తుంది. దక్ష ఇందు హృదయం నుంచి కిందికి జారి నెలవంక లాంటి నడుము చూసి నన్ను ఎంత టార్చర్ పెట్టావే నువ్వు అని కసిగా దాన్ని నలిపి దానితో కాసేపు ఆడుకొని నాభిలోతులు కొలుస్తూ ఇందుకి మైకం తెప్పిస్తాడు. తను ఆ మైకంలో ఉండగానే తనకి అడ్డుగా ఉన్న వాళ్ళ వస్త్రాల్ని తీసేసి ఇందు మీదికి చేరి ఇందు 2 చేతులని తన చేతులతో బంధించి తన పెదాలు అందుకుంటాడు. ఇందు పూర్తి మైకంలోకి పోయి దక్షని గట్టిగా హత్తుకోవాలి అనిపిస్తుంటే తన చేతులు బందీగా మారిపోయి ఉండడం వల్ల తనకి విరహాన్ని పెంచుతాయి. దక్ష తన పెదాల్ని వదిలి తన ఎదభాగంలో తన పెదవుల ముద్రలు వేస్తుంటే దక్ష ప్లీజ్ అంటుంది లో గొంతుతో. వాట్ ప్లీజ్ బేబీ అని ఇంటెన్స్ వాయిస్తో అడిగి తన పని తను చేసుకుంటూ పోతాడు. ఇందు ఇంకా తట్టుకోలేక దక్ష ప్లీజ్ లీవ్ మై హ్యాండ్స్ అని మైకం కమ్మిన వాయిస్తో అనగానే పైకి చేరి నాకు ఇన్ని రోజులు నీ ప్రేమ గురించి చెప్పకుండా టార్చర్ చూపించినందుకు నీకు ఈ స్వీట్ టార్చర్ తప్పదు అని దక్ష అల్లరిగా అంటే నువ్వు పెద్ద సాడిస్ట్వి అని ఇందు అనేసరికి తన ఎద మీద గట్టిగా కొరుకుతాడు. ఆ ఈడియట్ అని ఇందు గట్టిగా అరిచి బలవంతంగా చేతులు లాక్కొని దక్ష చుట్టూ పీకడం స్టార్ట్ చేస్తుంది. దక్ష నవ్వుతూ తన చేతులు విడిపించుకుని ఇది నిజమే కదా అని ఇందు కళ్ళల్లోకి చూస్తూ మళ్ళీ అడుగుతాడు. మరి ఇలాంటి ఒక రోజు తన లైఫ్లో వస్తుందని హోపు ఎప్పుడో వదిలేసుకున్నాడు. మరి ఇంత దూరం వచ్చినా కూడా నీకు నమ్మకం కలగట్లేదా పిచ్చి అని ఈసారి తనే చొరవగా దక్ష పెదాలు అందుకుంటుంది. ఆ ముద్దులో ఇందు ప్రేమంతా తెలుస్తుంటే తను కూడా జత కలుపుతాడు. అలా ముద్దుతో మొదలైన ప్రయాణం 2 శరీరాలు ఒక్కటిగా కలిసిపోయి అలసిపోయే వరకు కొనసాగుతుంది. ఇన్ని సంవత్సరాల దక్ష ప్రేమ అంతా ఒక్కరోజే చూపిస్తుంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్నా ఇష్టంగా భరిస్తూ దక్షకి సహకరిస్తూ తన ప్రేమని కూడా తెలుపుతుంది ఇందు బేబీ. చాలాసేపటికి అలసిపోయి ఇందు మీదికి చేరి నుదుటికి ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని ఆర్తిగా చెప్తాడు. లవ్ యూ టు మై డియర్ హబ్బీ అని దక్షకి తన గుండెల మీద చోటిస్తుంది. ఇందు తన తల నిమురుతూ ఉంటే ఇందు గుండె చప్పుడు వింటూ చాలా రోజుల తర్వాత ప్రశాంతమైన నిద్ర మాత్రమే కాదు సంతోషకరమైన నిద్రలోకి జారుకుంటాడు మన దక్షబాబు. ఇందు కూడా అంతే ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటుంది. వినయ్ ఫ్లాట్కి ఫస్ట్ టైం వస్తుంది తాన్వి పాప. సండే కావడంతో నలభీముడి అవతారం ఎత్తిన వినయ్ కిచెన్లో కుస్తీ పడుతుంటే డోరు లాక్ చేసి ఉండకపోవడంతో డైరెక్ట్గా లోపలికి వస్తుంది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అని పాడుతూ వంట చేసుకుంటున్న వినయ్ గొంతు విని అరే గురుడు మంచి హుషారులో ఉన్నట్టున్నాడే అనుకుని మెల్లిగా వెళ్ళి వెనక నుండి గట్టిగా హగ్ చేసుకుంటుంది తాన్వి పాప. ఎప్పుడు తన ఫ్లాట్కి ఎవరూ రారు కాబట్టి తాన్వి అలా పట్టుకునేసరికి ఉలిక్కిపడి చేతిలోని గరిట కాలు మీద సక్సెస్ఫుల్గా పడేసుకుంటాడు వినయ్ బాబు. అబ్బా అమ్మా అని అరుస్తూ వెనక్కి తిరిగి తాన్విని చూసి దయ్యం ఇలా ఎవరైనా భయపెడతారానే అని ఏడుపు మొహం పెట్టుకుని అడుగుతాడు. తాన్వి వియర్డ్గా ఒక చూపు చూసి
నేను నిన్నిప్పుడు భయపెట్టానా అని అడుగుతుంది. అంటే సడన్గా అలా చేస్తే భయపడరా అని తాన్వి హాల్లోకి వెళ్లడంతో వెనకాలే స్టవ్ ఆఫ్ చేసి వినయ్ కూడా వెళ్తాడు. ఏంటి మేడం గారికి నా మీద ఇంత దయ కలిగింది అంటూ ఈసారి తాన్విని వెనుక నుండి హక్ చేసుకుంటాడు విన్నుబాబు. మోచేతితో డొక్కలో పొడిచి దూరం జరిగి నేను రాబోయే ఇల్లు ఎలా ఉంటుందో చూడడానికి వచ్చాను అని అంటూ ఇల్లు మొత్తం స్కాన్ చేస్తుంది. ఒక్కడే ఉన్నా కానీ నీటిగా పెట్టుకుంటాడు ఇల్లు వినయ్ బాబు. వినయ్ పొట్టలో చేతి పెట్టుకుని దయ్యం అని తిట్టుకుంటూ సోఫాలో కూర్చుంటాడు. తాన్వి ఇల్లంతా చూసి వచ్చి వినయ్ ఒడిలో కూర్చుంటుంది, మీద చుట్టూ చేతులు వేసి. వినయ్ కూడా తాన్వి పడిపోకుండా తన నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుని ఎలా ఉంది నీ ఇల్లు అని అడుగుతాడు. బానే ఉంది అని పెదవి విరుస్తూ చెప్పేస్తుంది. ఆ పెదవిని వేళ్లతో లాగి ఇక మన ఫ్రెండ్స్ ప్రాబ్లం తీరిపోయింది కాబట్టి మన పెళ్లి గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుందేమో బంగారం అని తాన్వి గడ్డం కొరుకుతూ చెప్తాడు. అని అరిచి ఈడియట్ అని తిట్టి వాళ్ళు కలిసిపోయారని నీకెలా తెలుసు అని అడుగుతుంది తాన్వి. ఇందు తన హెల్ప్ తీసుకుని వేరే రూమ్ బుక్ చేయడం, టికెట్స్ ఇప్పుడప్పుడే వద్దని చెప్పడం అన్నీ చెప్పి ఈ పాటికి ఒక్కటైపోయి ఉంటారు అని చెప్తాడు. హో అయితే ఇది మంచి విషయమే అని నవ్వుతూ వినయ్ బుగ్గకి కిస్ పెడుతుంది. ఇప్పుడు చెప్పు, మన పెళ్లి గురించి అమ్మ వాళ్ళని కలవడానికి ఊరు వెళ్దామా లేక వాళ్ళనే ఇక్కడికి పిలిపించాలా అని అడుగుతాడు. ముందు కలవాల్సింది మీ పేరెంట్స్ని కాదు, మా పేరెంట్స్ని అని మెల్లిగా తల దించుకుని చెప్తుంది. తాన్వి గడ్డం పట్టుకుని తల పైకెత్తి నువ్వు చేసింది తప్పేం కాదు, నీ మాట వినకుండా పెళ్లి చేయాలి అనుకోవడం వాళ్ళ తప్పు. ఆ పెళ్లి కొడుకు ఇలాంటివాడో ఈ పాటికి మీ పేరెంట్స్కి తెలిసి వాళ్ళ డెసిషన్ ఎంత రాంగో అర్థమై ఉంటుంది. రేపే వెళ్ళి వాళ్ళని కలిసి వద్దాం, ఓకేనా అని అడుగుతాడు వినయ్. వినయ్ మెడ వంపుల్లో మొహం పెట్టుకుని ఓకే అంటుంది. సరే పద లంచ్ చేద్దాం, కష్టపడి బిర్యానీ చేశాను అని తన కుప్పలు చెప్పుకుంటాడు వినయ్ బాబు. అబ్బో అయితే పెళ్ళయ్యాక వంట చేయాల్సిన అవసరం లేదన్నమాట అని తాన్వి అనగానే నాకు బిర్యానీ చేయడం మాత్రమే వచ్చు అని ఇన్నోసెంట్ ఫేస్తో చెప్తాడు. ఈ మాత్రం దానికే వంట పూర్తిగా వచ్చినట్టు బిల్డప్ ఇస్తావా అని వినయ్ భుజం మీద కొడుతుంది తాన్వి. ఆమె వాళ్ళ పేరెంట్స్ నుంచి డైవర్ట్ అయినందుకు కాస్త రిలాక్స్ అవుతాడు వినయ్ బాబు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 102 చాప్టర్. అమ్మయ్య, సక్సెస్ఫుల్గా రచయిత్ర గారు ఇందు దక్షని కలిపేశారు. చదవడానికి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. నేను ఎక్కడైనా లాగ్ అయ్యాను అని అనిపిస్తే మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద మీకు లెటర్స్ స్టోరీస్ రాసుంటాయి, మీరు చదువుకోవచ్చు. వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.